నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై తెలుగు రాష్ట్రాలలో నిరసనలు హోరెత్తాయి. విజయవాడ, హైదరాబాద్లో విద్యార్థి సంఘాలు రోడ్డెక్కాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేశాయి. నీట్ పేపర్ లీకేజీపై సమగ్ర విచారణ చేపట్టి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి యువజన సంఘాలు విజయవాడలో చలో లోక్ భవన్ కార్యక్రమాన్ని చేపట్టాయి. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థులు లోక్ భవన్ వైపు ర్యాలీగా కదిలారు. వారిని లోపలికి అనుమతించకపోవడంతో రోడ్డుపై బైఠాయించి నినాదాలతో హోరెత్తించారు. లోక్ భవన్ లోకి వెళ్లేందుకు విద్యార్థి నాయకులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. బారికేడ్లను విద్యార్థులు నెట్టివేసేందుకు ప్రయత్నించడంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అనంతరం చర్చలు జరిపిన పోలీసులు గవర్నర్ ను కలిసేందుకు విద్యార్థి సంఘాల నుంచి ఒక్కొక్క ప్రతినిధికి అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి గవర్నర్ ని కలవనివ్వలేదు. దాంతో తమ నిరసనను తాత్కాలికంగా విరమిస్తున్నామని, శుక్రవారం రాష్ట్ర బంద్కు పిలుపునిస్తున్నామని విద్యార్థి నేతలు ప్రకటించారు. ఈరోజు శాంతియుతంగా ధర్నా చేస్తూ గవర్నర్ గారికి మా డిమాండ్లు చెప్పాలని చెప్పి మేము ముందుకొస్తే ఈరోజు పోలీసులు దారుణంగా చొక్కాలు చింపేసి రక్తాలు వచ్చేలా కొట్టారు. ఢిల్లీలో పోలీసులు ఏ విధంగా అయితే వ్యవహరించారో అదే విధంగా నేమ్ బ్యాడ్జీలు లేవు. కాళ్ళతో చూడండి, ఒక 5-6గురికి పర్టికులర్ గా వాళ్ళకి చెప్పారు విద్యార్థులను దారుణంగా కొట్టండి, పిడుగుతులు గుద్దుతా ఉన్నారు, మెడకాయలకు కండవాలేసి లాగుతా ఉన్నారు. ఊపిరాడక విద్యార్థులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇక్కడ గవర్నర్ గారిని కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చి ఎప్పటి వరకు నాటకాలు ఆడి ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఇక విద్యార్థుల్ని అడ్డు పెట్టుకుని దేశ వ్యతిరేక శక్తులు కుట్రలు చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. రాజకీయ అస్తిత్వం కోసమే కాంగ్రెస్ కుట్ర చేస్తోందని మండిపడ్డారు. ఎప్పుడు ఏ పేపర్ లీక్ అయినా కూడా అది అన్యాయమే. నేను ఇప్పుడు కూడా ఒప్పుకుంటున్నాను. మా ప్రభుత్వంలో పేపర్ లీక్ అయింది, తప్పు జరిగింది, పరీక్షలు రద్దు చేశాం, సమర్థవంతంగా నిర్వహించాం, చట్టంలో మార్పులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశాం, మరింతగా తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ మార్పు అయినా, ఏ సంస్కరణ విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల భవిష్యత్తు కోసం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, అది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మేము సిద్ధంగా ఉన్నాం. ఏ మార్పులు కావాలో చెప్పు. ఈరోజు పార్లమెంట్లో చర్చిద్దాం రద్దంటే ధైర్యం లేదు మీకు. ఏమంటున్నారు? ముందు రాజీనామా చేయాలి. చర్చలలో చెప్పదే విషయం. మీ డిమాండ్లు అంగీకరించకపోతే అప్పుడు ధర్నా చేయి, ముందు చర్చకు సరా. మరోవైపు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్ ను ఖండిస్తూ హైదరాబాద్ లో సంఘీభావ నిరసన చేపట్టారు. తెలంగాణ ఉమెన్స్ అండ్ ట్రాన్స్జెండర్స్ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ లో నిర్వహించిన ఈ ఆందోళనలో మహిళలు, ట్రాన్స్జెండర్ ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, పరీక్షా వ్యవస్థలో పారదర్శకత తీసుకురావాలని ట్రాన్స్జెండర్ ప్రతినిధులు, విద్యార్థులు డిమాండ్ చేశారు.